నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ తీసుకుంటున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి? అసెంబ్లీ సమావేశాలు, మొదటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతవరకు ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కువ స్థాయిలో చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే టీఆర్ఎస్ గతంలో పనిచేసిన చాలామంది మంత్రులు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కడియం శ్రీఆర్ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి తను మంత్రివర్గంలో లేకపోయినప్పటికీ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ యాదవ్ కూడా గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే హేమీలు అసెంబ్లీలో వేదికగా చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ చర్చలు ఏ విధంగా సాగుతున్నాయి? ఈ చర్చల్లో చూసుకున్నట్టయితే కొంతవరకు శృతి మించుతున్నారా అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో నెలకొని ఉంది. దాంతోపాటుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వెళ్తున్న కథనాలను చూసుకున్నట్లయితే ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తున్న సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో చర్చకు రావాల్సిన అంశాలు ఎంతవరకు వస్తున్నాయి, చర్చించాల్సిన అంశాలు ఎంతవరకు చర్చిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని అంశాలను స్పెసిఫిక్గా తీసుకోవడం జరిగింది. ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి జరిగిందనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రయత్నించడం, అలాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన వాటిపై కూడా కొంతవరకు అక్రమాలు జరిగినాయి, దానిపై కూడా శ్వేతపత్రానికి సంబంధించి దీనికి సంబంధించిన అంశాలు, అలాగే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, లోటు బడ్జెట్ ఉంది, మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చాలా అంశాలని బీఆర్ఎస్ను వేలెత్తి చూపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ దాడిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. అయితే ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రతిపక్షంగా ఉండే బాధ్యత కనీసం ఒక 6 నెలల వరకు కొంతవరకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలేంటి, అంశాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్లిన అంశాల మీద చర్చ జరిగిన సందర్భంలో ఎంతవరకు విఫలమయ్యారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల నుంచే అటువైపు నుంచి ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ అటాక్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి చెప్తున్న సమాధానం వాళ్ళు మమ్మల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు, మమ్మల్ని పిన్ పాయింట్ చేస్తున్నారు, మేము రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్పలో మార్చేస్తామని చెప్తున్న సందర్భంలో దానికి సంబంధించి కౌంటర్ ఇస్తున్న సందర్భంగా ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనం గమనించినట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పెద్ద ఎత్తున ప్రత్యారోపణలు అయితే జరుగుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో ఏదైతే ఆరోపణలు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాటిని ప్రభుత్వం ఎంతవరకు వాటిని ప్రూవ్ చేయగలుగుతుంది, ప్రజల్ని ఏ విధంగా నమ్మించగలుగుతుంది, అలాగే 100 రోజులకు సంబంధించిన ఒక మేనిఫెస్టోని పెట్టుకోవడం జరిగింది. 6 గ్యారంటీలకు సంబంధించిన స్కీమ్, 6 గ్యారంటీలని మేము 100 రోజుల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 2 పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది. మరో 2 పథకాలను ప్రారంభించబోతున్న సందర్భంగా ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కు అటు కాంగ్రెస్కు మధ్య నడుస్తున్న పెద్దది రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా రైతు బంధుకు సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ముగిసిన తర్వాత ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, లోక్సభ ఎన్నికలు. ఈలోపు ఈ అమలు ఏ విధంగా చేస్తారో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్.